అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఏరా రవి, ట్యూషన్ మాస్టర్ వస్తారు, రెడీగా ఉన్నావా? వంటింట్లోంచి అరిచింది తల్లి పద్మ. అలాగే అమ్మ, బదులు ఇచ్చాడు రవి. ఇంతలో బెడ్రూమ్లోంచి పరుగులాంటి నడకతో వచ్చిన రవి, తండ్రి మూర్తి, ఎవరు వచ్చేది? ఈరోజు నీకు ఫిజిక్స్ స్పెషల్ క్లాస్ ఉందని మర్చిపోయావా? సీరియస్గా అన్నాడు. వంటింట్లోంచి దబాలను వచ్చిన పద్మ భర్త వైపు గుడ్లురుముతూ చూస్తూ, ఏమిటి మీరు అనేది? ఈరోజు బయాలజీ మేడం వీడికి స్పెషల్ టిప్స్ ఇస్తానని తప్పక పంపమని చెప్పారు. వీడు అక్కడికి వెళ్ళాలి అంది. భార్య మాటలు విన్న మూర్తికి కళ్ళు ఎర్రబడ్డాయి. భార్య మీద పట్టరాని కోపం వచ్చింది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు వాడు బయాలజీ చదివి ఎవరిని ఉద్ధరిస్తాడని అన్నాడు కొడుకును తన వైపు లాక్కుంటూ. పాపం రవి తెల్లముఖం వేసుకుని చూస్తున్నాడు తల్లిదండ్రుల వైపు. భర్త మాటలకు మరింత రెచ్చిపోయింది పద్మ. కోపంగా భర్త వైపు చూస్తూ, చూడండి, మీరు అనుకుంటున్నట్లు వీడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంజనీర్ చేయడు, డాక్టర్ అవుతాడు అంతే అంది. కన్నా మాటకి తిరుగులేదు అన్నట్లుగా. కోపం కట్టలు తెంచుకున్న మూర్తి, ఏమిటేమిటి? వీడు డాక్టర్ అవ్వాలా? పగటి కలలు కనకు. వీడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంజనీర్ కావాల్సిందే. ఒరే రవి, అమ్మ అలాగే పగటి కలలు కంటూనే ఉంటుంది. నువ్వు రెడీగా ఉండు, మేస్తారు వస్తారు అన్నాడు కొడుకుని దగ్గరగా లాక్కుంటూ. పద్మ తక్కువ తినదా? భర్త దగ్గరగా వెళ్ళింది. భర్త పట్ల తనకున్న కసిని కళ్ళలో నింపి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి. నేను అనుకున్నది సాధిస్తానని మీకు తెలుసు. నోరు మూసుకుని ఉండండి, కనీసం మర్యాద దక్కుతుంది అన్న భార్య మాటలకు మూర్తి రెచ్చిపోతూ, ఏదో అనబోయాడో ఏమైనా చేయబోయాడో ఆ భగవంతునికి ఎరుక. సరిగ్గా అదే సమయంలో మూర్తి తండ్రి గారు, రవి తాతగారు సదాశివం ఆవలిస్తూ నిదానంగా నిశ్చింతగా తిన్నగా మనవడు రవి దగ్గరికి వెళ్ళి, ఎరా మనవడా, ఇంకా అలా తెల్లముఖం వేసుకుని దద్దోజనంలా ఉన్నావేమిట్రా? అవతల నీకు సంగీతం నేర్పడానికి శాస్త్రి గారు వస్తుంటే, ఒరే, నువ్వు మన బాలమురళి కృష్ణ అంతటి వాడి అవ్వాలని నా తాపత్రయం రా కన్నా అని మనవడిని ప్రేమగా దగ్గరకు లాక్కుని ముద్దాడాడు. తండ్రి మాటలకు మూర్తికి షాక్ తగిలినట్లుగా కొయ్యబారిపోయాడు. మామగారి అత్యాశకు పద్మ కిన్నురాలైంది. అసహనంగా చూసింది మామగారి వైపు. తండ్రి మాటల షాక్ నుంచి బయటపడ్డ మూర్తి, నాన్న, ఏమిటి మీరు అనేది? వాడు ఏమవ్వాలో మీరు నిర్ణయిస్తారా అన్నాడు. సదాశివం కొడుకును నకసిక పర్యంతరం చూస్తూ, ఏమిట్రా, నేను నిర్ణయించకపోతే మీరు నిర్ణయిస్తారా? వీడు మన వంశాంకురం. నీ తండ్రిగా వీడి తాతగా నేను కాకపోతే ఎవడు నిర్ణయిస్తాడ్రా అన్నాడు గంభీరంగా. పద్మ అయోమయంలో పడ్డదానిలాగా నిలబడిపోయింది. భర్త వైపు మామగారి వైపు తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తేరుకుని చూసింది. రవి తాతగారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అది చూసిన పద్మకు ఒళ్ళంతా కారం పూసినట్లయింది. ఒక్క ఉదుటిన కొడుకును దగ్గరకు లాక్కుంది. ఎవరైనా వీడిని తన దగ్గర నుంచి లాక్కుపోతారేమోనన్నట్లుగా గట్టిగా హత్తుకుంది. ఇంతలో హడావుడిగా బయట నుండి వస్తున్న తమ్ముడు శివని చూశాడు మూర్తి. అతనితో పాటు మరొకరు కూడా ఇంట్లోకి రావడం చూసిన పద్మ అసహనంగా చూసింది. శివ కాస్త ఆధునిక పోకడలు ఉన్న మనిషిగా కనిపిస్తాడు. ఆధునిక పోకడలు అనగానే ఆలోచన విధానంలో, ఆధునికత వేషధారణలో ఆధునికతని కాస్త స్థిమితంగా పాఠకులు ఆలోచించాలి. మన శివ మాత్రం వేషధారణ ఆధునికతని మనసులో స్థిరపరుచుకొని ముందుకెడితే స్థిమితంగా ముందుకెళ్ళొచ్చు. ఇంట్లో అందరూ అదోలా ఉన్నారని గమనించిన శివ కాస్త హుషారును మనసులో నింపుకొని, మన శరీరంలో ఎముకలు బ్రేక్ అయితే స్థిమితంగా నిలబడని బాడీ చేస్తుందే అదేదో డ్యాన్స్, దీని దింపదగా సమయానికి గుర్తుకొచ్చి సాగదు. అదేనండి, చల్లజ్వరం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతూ చేస్తారే, బ్రేక్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. డ్యాన్స్ చేస్తూనే రవిని తన దగ్గరగా రమ్మని సైగ చేశాడు. రవి బాబాయి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు. శివ ఊగిపోతూనే, ఏమిటి మీరు చేస్తున్న పని? వీడిని కూడా మీలా పనికిరాని వాడిగా తయారు చేయాలి అనుకుంటున్నారా? ససేమిరా అలా కుదరదు. వీడు గొప్ప బ్రేక్ డ్యాన్స్ రావాలని నేను కలకంటుంటే మీరు ఆవకాయ జామకాయ అని ఆలోచిస్తున్నారా అన్నాడు. తన నిర్ణయాన్ని ఎవరూ కాదనడానికి వీలు లేదు అన్నట్లుగా. పద్మ నిశ్చేష్టురాలైంది. మూర్తి ముఖం కోపంతో ఎర్రబడింది. సదాశివం పళ్ళు నూరాడు. అందరూ అలా ఉంటే రవి ఎలా ఉన్నాడోనన్న సందేహం తప్పనిసరిగా వస్తుంది. రాబోయే తరానికి వారసుడిగా ఆటపాటలతో హాయిగా ఆనందంగా కలలుగాని ఈ వయసులో పెద్దవాళ్ళ ఇష్టాలకు బలైపోతున్న బాల్యాన్ని వెతుక్కుంటూ బిక్కుమంటూ నిలబడ్డాడు. తన భవిష్యత్తును శాసిస్తున్న రాక్షస సామ్రాజ్య నేతల్ని చూస్తూ విచలిత మనస్కుడే అచేతనావస్థలోకి వెళ్ళిపోయాడు. ఒరే రవిగా, పదరా, మంచి బ్రేక్ డాన్సర్ని నీకోసం వెతికాను పద అన్న శివ మాటలకి అందరిలో కదలిక వచ్చింది. ముందుగా సదాశివం, ఏమిట్రా, వాడిని బ్రేక్ డాన్సర్ని చేస్తావా? వాడు మన కర్ణాటక సంగీత శిఖరం లాంటి వాడిని చేయాలని నేను తాపత్రయపడుతుంటే బ్రేక్ డాన్సర్ని చేస్తాడట. బ్రేక్ డాన్సర్ని తన అక్కసనంతా మాటల్లో నింపాని ఇంకా ఏదో అనబోతున్న మామగారికి ఎదురుగా వచ్చి నిలబడింది. పద్మ గాల్లోకి చేతులు ఆడిస్తూ, అసలు వాడేమవ్వాలో నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారండి అంది. మూర్తి తలపట్టుకుని, అసలు మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు తెలియదేమో, వాడు ఇంజనీర్ని చేస్తాడు. నేను ఎప్పుడో నిర్ణయించాను. మీ పిచ్చి చర్చలు మాని వెళ్ళండి అన్నాడు. పద్మ మౌనంగా ఉంటుందా? అందరినీ ఉద్దేశించి చెబుతున్నట్లుగా అందరి వైపు చూస్తూ, దయచేసి వీడి చదువు విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అని వెళ్ళిపోతున్న పద్మ
వదినా ఏమిటి నువ్వు అనేది? వాడు గొప్ప డ్యాన్సర్ అవ్వాలని, మొత్తం మన రాష్ట్రానికే పేరు తీసుకురావాలని ఇంకా ఏదో అనబోతున్న అతనికి చేతులు జోడించి నాయనా మాకు అంత ఆశ లేదు అంది. చూడమ్మా, నీకు అంత ఆశలు లేకపోవచ్చు, కానీ మా ఆశలు మాకుంటాయి. వాడు మా వంశోద్ధారకుడు అన్నాడు సదాశివం. అంతే. ఇంట్లో వాదనలు మొదలయ్యాయి. మాటలు ఒళ్ళు మరిచాయి, కళ్ళు మర్యాదలు మర్చిపోయాయి, ఇంట్లో మనుషులమని మర్చిపోయారు. అందరము ఒకరికొకరం అవుతామని మర్చిపోయారు. చదువు ఇచ్చిన సంస్కారం నగ్నమైపోయింది. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో, పోట్లాడుతున్నారో, తిడుతున్నారో తెలియని పరిస్థితి. కానీ రవి ఏమి చేయాలో తెలియక, ఎవరితో తన మనసు పంచుకోవాలో మదనపడుతూ, ఎదురుగా తన భవిష్యత్తు గురించి పోట్లాడుకుంటున్న తన వారిని చూస్తుంటే పాపం ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. భయంతో బిగుసుకుపోయింది. ఇంతలో తన తల్లి విసురుగా లాగి, మీరందరూ వెళ్ళండి, వీడు నా ఇష్టప్రకారం డాక్టర్ అవుతాడు అంది. మూర్తి తక్కువ తిన్నాడా? భార్య దగ్గర నుంచి కొడుకుని గుంజుకున్నాడు. భార్యను హెచ్చరిస్తున్నట్లుగా, నీ ఇష్టాలతో ఇక్కడెవరికి పని లేదు, వీడు ఇంజనీర్ చేస్తాడంతే అన్నాడు. తాత సదాశివం, బాబాయి శివ మాత్రం ఊరుకుంటారేమిటి? వాళ్ళు రవిని తమ దగ్గరికి లాక్కొని వాళ్ళ కోరికలను వెళ్ళగక్కి కుర్రాన్ని వదలలేదు. తాము మనుషులమేనన్న విషయాన్ని మర్చిపోయారు. కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తుంటే రవి మెదడు మొద్దుబారిపోయింది. కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితిలో ఉంది అతని శారీరక మానసిక స్థితి. పెద్దవాళ్ళమని చెప్పుకునే ఆ మానవ మృగాల గోల కొనసాగుతూనే ఉంది. ఒకరికి ఒకరు పోటీ పడుతూ తమ వాదనలను వినిపిస్తున్నారు, అరుస్తున్నారు. రవితో అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు, ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కుంటూ. లేదు, వాడు డాక్టర్ కావాలంతే. తల్లి రవిని లాగుతుంది. నథింగ్. ఇంజనీర్ కావాల్సిందే. మూర్తి లాగుతున్నాడు. ఇంపాసిబుల్. వాడు బ్రేక్ డాన్సర్ కావాల్సింది. శివ లాగుతుండగా సదాశివం రవిని లాగుతూ, వెదర్వేషాలు వేయకండి, నా మనవడు సంగీత సామ్రాట్ కావాల్సిందే అన్నాడు. మొత్తం నలుగురు కలిసి రవిని ఫుట్బాల్లో ఆడుకుంటున్నారు. ఇంజనీర్ కావాల్సిందే, వీల్లేదు డాక్టర్ అవ్వాల్సిందే, నో డాన్సర్ అవ్వాల్సిందే, నోళ్ళు మీయండి, వాడు సంగీతం నేర్చుకోవాల్సిందే. అలా ఇల్లు రణరంగంలాగా మారిపోయింది. అందరి మధ్య రవి నలిగిపోతున్నాడు. అలా ఎవరి గోలలో వారుండగా కొంతసేపటికి రవి ఢామ్ అంటూ పడిపోయి స్పృహ కోల్పోయాడు. అందరూ కంగారు పడిపోయారు. పిలిచినా పలకని కొడుకుని చూసి పద్మ బావురుమంది. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్న రవి ఎలా ఉన్నాడోనని అందరూ మదన పడుతున్నారు. డాక్టర్ రాక కోసం ఆయన చెప్పబోయే దాని గురించి అందరూ కంగారు పడుతున్నారు. అందరూ తామేదో తప్పు చేశామన్న భావనతో దిగులు, ఒకరి ముందు మరొకరు తలెత్తుకోలేక తలలు పట్టుకుని కూర్చున్నారు. తమ ఇష్టాల్ని పిల్లలపై రుద్ది అప్పుడు వాళ్ళు పడే అంతర్మదనం చూసి ఆనందించే స్థితికి దిగజారిపోయామన్న ఆలోచనతో తలలు దించుకుని కూర్చున్నారు. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. ఆయన ముఖం సీరియస్గా ఉండడం వారిని మరింత గందరగోళంలో పడేసింది. మూర్తితో పాటు అందరూ డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. మూర్తి కంగారు స్వరంతో, సార్ ఎలా ఉంది సార్ అన్నాడు. అందరూ డాక్టర్ వైపే చూస్తున్నారు. డాక్టర్ ఒకసారి తల పంకించి, మీరు చెప్పిన దాన్ని బట్టి పరిశీలించి చూడగా కుర్రాడు డీప్ డిప్రెషన్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు, వెళ్ళి చూడండి అన్నాడు. అందరూ రవి ఉన్న గదిలోకి పరిగెత్తారు. ఒక్కసారిగా రవి పడుకొని ఉన్నాడు. ఏదో గొణగడం మొదలుపెట్టాడు. చూపులు ఏటో ఉన్నాయి. నన్ను వదలండి, నేను డాక్టరు, ఇంజనీరింగ్ చేయను, నేను జర్నలిస్ట్ అవుతాను, నన్ను చంపకండి అంటున్నాడు. నన్ను లాగకండి, అరవకండి, ఏమేమో మాట్లాడుతున్నాడు. పద్మ కొడుకుని హత్తుకుని, బాబు అలాగే నువ్వు కోరుకున్నట్టుగానే చెద్దు గాని మమ్మల్ని క్షమించు నాయనా, మా ఇష్టాలని నీ మీద రుద్దాలని చూశాము అని బావురుమంది. మిగతా అందరూ తప్పు చేసిన వారిలాగా బయటకు వెళ్ళారు. ఇంతలో డాక్టర్ ఎదురొచ్చి, మీరే కాదు, మీలా చాలామంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. తమ ఇష్టాల్ని పిల్లలపై రుద్ది వాళ్ళని తమేమిటో తెలుసుకోకుండా చేస్తున్నారు. దయచేసి వాళ్ళని వారిలా ఎదగనివ్వండి, అప్పుడు వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు అనేసి వెళ్ళిపోతున్న డాక్టర్ని చూస్తూ ఉండిపోయారు, ఆయన మాటల్ని అంగీకరిస్తున్నట్లుగా.